దేశం కోసం ప్రధానమంత్రి గారు అహర్నిశలు పరిగెడుతున్నారు. నేను నవ్వుతా అంటే ఆయనకి సాటర్డే సండే అనేది డిక్షనరీలోనే లేదురా బాబు అని తీసాడు ఆయన రెండు. ప్రతిరోజు వర్కింగ్ డే కింద భావించి పనిచేసినప్పుడు మనందరం ఎంత కష్టపడాలి. సో కంట్రీ హ్యాస్ గివెన్ అస్ అ లాట్, కంట్రీ హ్యాస్ డన్ అస్ అ లాట్. ఈరోజు ఒక్కొక్క ప్రభుత్వ పాఠశాలకు వస్తున్న విద్యార్థిమైన ప్రభుత్వం సుమారుగా ప్రతి ఏడా ₹1,00,000 ఖర్చు పెడుతుంది. స్టూడెంట్ కిట్ కానీ, టీచర్ శాలరీ కింద కానీ, తల్లికి వందనం కింద. సో ప్రభుత్వం మనలో ఇన్వెస్ట్ చేస్తుంది. చేసినప్పుడు ఆ బాధ్యత నిలబెట్టుకోవాల్సిన అవసరం మనందరిపైన ఉంది. దయచేసి మర్చిపోదు. ఇక్కడ నుంచి మీరు అనేక అచీవ్మెంట్స్ సాధిస్తారు, నాకు ఎలాంటి సందేహం లేదు. లాస్ట్ కోరిక ఉంది నా సైడ్ నుంచి, మీ పాఠశాలను మర్చిపోద్దండి, మీ స్కూల్ని మర్చిపోద్దు. మీకు ఛాన్స్ దొరికినప్పుడు మీ వంతు సహాయం ఆ పాఠశాలకు చేయాలని ఈ సభాముఖంగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటాం జరుగుతుంది. ఎందుకంటే ఆ స్కూల్ వల్లనే కదా మనం ఇక్కడ కూర్చోగలుగుతున్నాం, ఆ స్కూల్ వల్లనే కదా నేను మీ ముందర కూర్చుంటున్నాను. ఆ స్కూల్ని ఎప్పుడు మర్చిపోదని నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. అంతేకాకుండా ఈరోజు చూశాను, చాలా అద్భుతంగా డ్రీమ్ గ్రాటిట్యూడ్ సజెషన్స్ వాళ్ళు చూశాను. అన్నీ చాలా అద్భుతంగా ఉన్నాయి. ప్రత్యేకంగా కొన్ని నాకు పర్సనల్గా నచ్చినవి కొన్ని చెప్తున్నా. ఒకటి, సాయి పూజిత గారు టీచర్. సాయి పూజిత ఎక్కడుంది? సాయి పూజిత MHS అగ్రహారం, శ్రీకాళహస్తి. థ్యాంక్ యూ అమ్మా, కూర్చోమ్మా. చాలా అద్భుతంగా రాశారు, టీచర్ అవ్వాలని రాశారు. ఒక టీచర్, ఆ టీచర్ వల్లనే నేను ఈరోజు ఈ స్థాయికి వచ్చానని టీచర్ గారి పేరు కూడా రాస్తూ, అంటే నాకు ఇది ఎందుకో తట్టిందంటే మా అమ్మ పేరు ఉంది టీచర్ అమ్మది, భువనేశ్వరి అని, అందుకే టక్కని చూసే అంతలే. అంతేకాకుండా హర్షవర్ధన్ కూడా ఒక మాట రాశాడు. హర్ష ఎక్కడున్నారా? థ్యాంక్ యూ, చాలా అద్భుతంగా రాశావు. కర్నూలు నుంచి వచ్చాడు, ప్రజల సమస్యలు బాగా తెలుసుకున్నాడు. ఏంటంటే వలసలుగా కర్నూలు నుంచి వేరే ప్రాంతానికి వర్క్ వెళ్తారు, అక్కడనే కంపెనీలు తీసుకురండి, ఒక స్పేస్ టెక్ కానీ ఆటోమోటివ్ కానీ అన్నీ తీసుకురండి, నేను ఒక ఆంట్రప్రెన్యూర్ అవుతాను అని రాశాడు. కర్నూలుకే కంపెనీలు తీసుకొస్తున్నాను నాన్న, ఎందుకంటే నేను పాదయాత్ర చేశా. నువ్వు అన్నట్టు ఆలూరు, మంత్రాలయం, ఆదోనిలో వలసలుగా వెళ్తా నేను కల్లారా చూసా. బొలేరు వేసుకుని వెళ్తారు చూడు, అండ్ వేరే రాష్ట్రాలు కూడా కాదు, ఇక్కడికి గుంటూరుకి వస్తారు, మిరపలో తీసేదానికి మిర్చి కార్యక్రమాలకు వస్తారు. అందుకే ఆ రోజు చూశాను, ప్రత్యేక శ్రద్ధ మేము కర్నూలు మీద పెడుతున్నాం, అనేక పరిశ్రమలు తీసుకొస్తున్నాం. త్వరలో కొన్ని రిబ్బన్ కట్టింగ్స్ కూడా ఉన్నాయి, చాలామందికి అక్కడ ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు కలుగుతుంది. ఇండస్ట్రీ మినిస్టర్ కూడా కర్నూలు నుంచే. సో ఆయన బాగా పోరాడతాడు మాతో, కర్నూలుకి పరిశ్రమలు తీసుకెళ్లాలని. సో అనేక పరిశ్రమలు వస్తే ఇంకా చేస్తాం. థ్యాంక్ యూ నాన్న. ఇంకోటి, శివరామకృష్ణ ZP హై స్కూల్, కాకినాడ. ఎక్కడున్నారు నాన్న? థ్యాంక్ యూ. IAS అధికారి అవ్వాలని, కమిషనర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ అవ్వాలని. సో మేడం గారు సీట్లో కూర్చోవాలని నిర్ణయం చేసుకున్నాడు, చేసి దీని ద్వారా అద్భుతమైన రిఫార్మ్స్ ఇంకా తీసుకురావాలని. షేక్ షీమా, థ్యాంక్ యూ చెల్లి. ఇక్కడ చెల్లి ఏమన్నారంటే, ఐ లైక్ యువర్ ఆనెస్టీ. నీ డ్రీమ్ ఏంటంటే, ఇంకా నేను ఆలోచిస్తున్నాను, ఇంకా ఆ ఒక్క డ్రీమ్ పైన నేను పొజిషన్ అవ్వలేదు, కానీ సమాజంలో ఉన్న నిరుపేద కుటుంబాలని ఆదుకోవాలి, నీడీ పీపుల్ని ఆదుకోవాలని చాలా ఫ్రాంక్గా రాసినందుకు ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ యూ. అండ్ గ్రాటిట్యూడ్ వాల్కి వచ్చగల సాయి పూజిత ఒక మాట అనింది, మై హెడ్ మేడం ఈజ్ లైక్ అ గాడ్ గిఫ్ట్ ఫర్ అవర్ స్కూల్. షీ ఈజ్ అన్ ఆల్రౌండర్. దెర్ ఆర్ నో వర్డ్స్ టు ఎక్స్ప్లెయిన్ ద గ్రేట్నెస్ ఆఫ్ హెడ్ మ్యామ్. ఆల్ టీచర్స్ ఇన్ మై స్కూల్ హ్యావ్ థాట్ మీ వెల్. సాయి పూజిత ఎక్కడుందమ్మా? చాలా బాగా రాసావు చెల్లి. 2 నీయే వచ్చినాయా? డబుల్ ధమాక. థ్యాంక్ యూ. దెన్ ఇంకొక గ్రాటిట్యూడ్లో శివరామకృష్ణ రాశాడు. 2 కరెక్ట్గా వచ్చినాయి, నేను అనుకుని తీసుకుంది కాదు. నాకు ఎన్ని ఫిజికల్ ఛాలెంజెస్ ఉన్నా
మా స్కూల్లో టీచర్స్ ప్రత్యేకంగా ఉమా శ్రీదేవి మేడం గారు బాగా ఎంకరేజ్ చేసి నన్ను ఈరోజు ఈ స్థాయికి తీసుకుని వచ్చినందుకు నాకు నా హృదయపూర్వక ధన్యవాదములని తమ్ముడు చెప్తాం జరిగింది. సజెషన్స్ వచ్చే గల నేను ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నా. లక్ష్మీ వెంకటేశ్వర్, జెడ్పీ హై స్కూల్, కడప జిల్లా, మంచి సలహా ఇచ్చాను నాన్న. ఐఐటికి కావాల్సిన ఫౌండేషన్ కోర్సెస్ ఒక ఇంటర్ కాలేజెస్ ఇస్తే బాగుంటుంది, అంతేకాకుండా స్కూల్స్ కూడా చేస్తే బాగుంటుందని కోరటం జరిగింది. ఐ టేక్ దట్. ఎవ్రీ వీక్ ఫీడ్బ్యాక్ కూడా తీసుకోమని కోరారు. ఐ టేక్ దట్. ఇంకా అన్నపూర్ణేశ్వరి, ఏమో అంత ఆలోచించావు, చాలా అద్భుతంగా రాశారు. ఎస్టాబ్లిష్ ద ఎన్సిసి లైక్ యాక్టివిటీస్ ఇన్ మై స్కూల్. అదేవిధంగా కంప్యూటర్ ల్యాబ్స్, ఇంటర్నెట్కి అవకాశం ఇస్తే బాగుంటుంది. ఏఐకి ప్రత్యేకంగా ఎక్స్పోజర్ మీరు అడిగారమ్మా. ఈరోజు ఏఐ ట్యూటర్ తీసుకొస్తున్నాం. బై ఎండ్ ఆఫ్ దిస్ ఇయర్ విల్ హ్యావ్ ఏఐ ట్యూటర్ ఇన్ ద లీప్ ఫోన్. అంతేకాకుండా ఏఐ పైన ఎక్కువ అవగాహన తీసుకొస్తే బాగుంటుంది అన్నారు. వీఆర్ డిప్లాయింగ్ కంప్యూటర్ ల్యాబ్స్, విల్ డూ ఇట్ సూన్. ఎన్సిసి డైరెక్టరేట్ మనకి శాంక్షన్ అయింది, రక్షా మంత్రి గారు ప్రత్యేకంగా మనకి ఇచ్చారు. త్వరలో ఐ వాంట్ టు టేక్ ఇట్ అప్ యాజ్ ఎ సీరియస్ ప్రోగ్రామ్ అక్రాస్ ఆల్ స్కూల్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యర్ సజెషన్. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, భాను క్రాంతి, థ్యాంక్ యూ అమ్మా, కాకినాడ నుంచి. ఇక్కడ మీరు కూడా కోరింది చిన్న వయసులోనే క్లాసెస్ అబౌట్ కంప్యూటర్ ఆపరేటింగ్ సిస్టమ్స్ అండ్ బేసిక్స్ వుడ్ రియలీ హెల్ప్ అస్ అని కోరారు. అంతేకాకుండా ఎంకరేజ్ స్టూడెంట్స్ టు రీడ్ టెక్స్ట్ బుక్స్ మోర్ అండ్ మోర్, క్రియేటింగ్ లైబ్రరీస్ అని మీరు కోరటం జరిగింది. నాకు నచ్చిన లాస్ట్ పాయింట్ ఏంటంటే మోటివేషన్ క్లాసెస్ టు స్టూడెంట్స్ టు హెల్ప్ దెమ్ వితౌట్ లూజింగ్ ఎనీ ఫోకస్ టు స్టడీస్ అని మీరు రాశారు. వెరీ వెరీ గుడ్ ఫీడ్బ్యాక్. లైబ్రరీస్ కూడా నా శాఖనే. ఐఎమ్ వర్కింగ్ ఆన్ రీవ్యాంపింగ్ ఆల్ లైబ్రరీస్ అమ్మా. ఒక పైలట్ ప్రాజెక్ట్ చేశాను. ఫర్దర్గా లైబ్రరీస్ని బలోపేతం చేయాలని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే మా ఇంట్లో 11-year-old బాయ్ ఉన్నాడు, దేవాంశ్. ఇప్పుడు అతను ఎక్కడ నడిచిన బుక్ పట్టుకొని చదువుకుంటా నడుస్తున్నాడు. సో ఆ రీడింగ్, ఆ క్రియేటివిటీ ఎంత వస్తుందో నాకు తెలుసు పుస్తకాలు చదివితే. అట్లా యాక్సెస్ టు గుడ్ బుక్స్ ప్రతి స్కూల్లో, మండలంలో, నియోజకవర్గంలో, జిల్లాలో జోనల్ గ్రంథాలయాస్ వీ వాంట్ టు స్ట్రెంథెన్. సెంట్రల్ లైబ్రరీ కూడా లేదు. రాష్ట్ర విభజన తర్వాత సెంట్రల్ లైబ్రరీ తెలంగాణకు వెళ్ళిపోయింది. ఈసారి అమరావతిలో ఐ థింక్ ఈ ఎండ్ ఆఫ్ దిస్ మంత్ వేర్ గోయింగ్ టు లే ఫౌండేషన్. 1 yearలో వరల్డ్ క్లాస్ సెంట్రల్ లైబ్రరీ మంగళగిరిలో కూడా చేయాలని నిర్ణయం తీసుకున్నాం. సో విత్ యువర్ సజెషన్ చాలామందికి లైబ్రరీ యాక్సెస్ కూడా త్వరలో రాబోతుంది. అండ్ ఐల్ వర్క్ ఆన్ ఇట్. సో అద్భుతమైన సజెషన్స్ ఇచ్చారు. కొన్నే నేను ఈరోజు ఇక్కడ తీసుకురాగలను, మిగతా సజెషన్స్ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. కానీ మళ్ళీ మళ్ళీ కోరుతున్నా, మీలో కొంతమందన్నా రాజకీయాల్లోకి రావాలి. లేదంటే మార్పెట్టు వస్తుందండి. హౌ విల్ వి చేంజ్ ద వరల్డ్? టుడే ఈరోజు నేను ఒక రాజకీయ నాయకుడు కనుక ఎన్నికల్లో పోటీ చేసి గౌరవ ముఖ్యమంత్రి గారి ప్రోత్సాహంతో మంత్రి అయ్యా. ఎప్పుడు నేను మీ గురించి ఆలోచించగలుగుతున్నా. సంస్కరణలు ఏదైతే ఏ రాష్ట్రంలో చేయని సంస్కరణలు ఈరోజు నేను తీసుకురాగలుగుతున్నానంటే దానికి కారణం పాలిటిక్స్. ఇట్ ఈస్ అన్ ఫినామినల్ ప్లాట్ఫామ్. సో మీలో కొంతమందిన అందరూ ఆలోచించాలని కోరుకుంటున్నా. చెల్లమ్మ స్పీకర్గా కూడా చేశారు, ఆమె కూడా రాయలేదు నేను రాజకీయాల్లోకి వస్తానని. కానీ ఇక్కడ కొంతమందిన డెఫినెట్లీ పాలిటిక్స్ ఒక కెరియర్ పాత్గా ఎంచుకోవాలని నేను కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ షైనింగ్ స్టార్స్గా ఇక్కడనే ఆగద్దండి. అచీవ్ గ్రేట్ థింగ్స్ ఇన్ లైఫ్ వేర్ ఎవర్ యూ గో ఇన్ ద వరల్డ్. మేక్ యువర్ పేరెంట్స్ ప్రౌడ్, మేక్ యువర్ టీచర్స్ ప్రౌడ్, మేక్ యువర్ స్టేట్ ప్రౌడ్, మేక్ యువర్ నేషన్ ప్రౌడ్. You are all our brand ambassadors. You are all the brand ambassadors of government schools. So how you behave reflects on the government. So make us all proud. Thank you very much and Jai Hind.